జన్మ తర్వాత జీవితంలోనూ ఉపయోగపడే అమూల్యమైనది. గీత అనేది సంపూర్ణ జీవన దర్శనం. దీన్ని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమమైన వాడవుతాడు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. అందరికీ వీటిని చదవడం కొంచెం కష్టమే. అందుకే ఈరోజు ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం శ్రీమద్ భగవద్గీత యొక్క ఒక 100 ఆలోచనల గురించి మాట్లాడబోతున్నాం. ఈ ఆలోచనలు తెలుసుకుంటే మీరు గీత యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోగలరు. ఈ ఆలోచనలు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు వినండి. రండి, శ్రీమద్ భగవద్గీత యొక్క ఒక 100 ముఖ్యమైన ఆలోచనలను తెలుసుకుందాం. భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: వెలుగు జ్యోతి చీకటిలో ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా మెరిసిపోతుంది. అందుకే మనిషి ఎప్పుడూ సత్యం దారిలో నడవాలి. మరణం అనేది ఎవరూ మార్చలేని అట్టమటి సత్యం. ఈ సృష్టి ఆరంభం నుంచి జననం మరణం అనే చక్రం నడుస్తూ వస్తుంది. మనిషి పాత బట్టలను విడిచి కొత్తవి ధరించినట్లే ఆత్మ కూడా పాత నీరసమైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇది ప్రకృతి నియమం. ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ఈ క్షణంలో జీవించాలి. జానీ ఎవరైతే చనిపోయిన వాళ్ల కోసం శోకించడు, బతికున్న వాళ్ల కోసం కూడా శోకించడు. ఎందుకంటే చనిపోయినవాడు మళ్ళీ జన్మిస్తాడని, బతికున్నవాడు ఒకరోజు తప్పకుండా చనిపోతాడని అతనికి తెలుసు. కర్మ ఒక్కటే అసలైన ధర్మం. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో ఉపదేశిస్తూ ఇలా అంటాడు: మనిషి కర్మ చేయడం కోసమే పుట్టాడు. కర్మ లేకుండా ఎవరు ఉండలేరు. ఫలితం గురించి ఆలోచించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం. కోపం వల్ల మనసు అశాంతమవుతుంది. ఆవేశంలో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు. కృష్ణుడు ఇలా అంటాడు: మనిషి కోపం నుంచి దూరంగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా స్వయంగా శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో నీవు, నీ దగ్గర ఉన్నది ఈరోజు నీది, రేపు అది వేరొకరిది, ఎల్లుండి అది మరొకరిది కావచ్చు. నీవు ఈ లోకంలో ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళతావు. మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనిషి మనసు గాలిలా చంచలమైనది. ఈ మనసే మనిషిని కామక్రోధాల వైపు తీసుకెళ్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసును నీవు అదుపు చెయ్యకపోతే అది నీకు అతిపెద్ద శత్రువైపోతుంది. ఎప్పుడు అనుమానపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు. అందుకే అనుమానాలకు దూరంగా ఉండు. ఎక్కువ అనుమానం వల్ల మనసు శాంతి కోల్పోతుంది. మనిషి గుండెలో గందరగోళం చేసి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు. శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది, కానీ స్వభావ సౌందర్యం గుండెను ఆకర్షిస్తుంది. అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచనలకు దూరంగా ఉంటే నీవు అంతే సంతోషంగా ఉంటావు. నీవు ఎంత సరైన వాడవో, ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు పరమాత్మ, రెండవది నీ ఆత్మ. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ధ్యానం లేని వ్యక్తి, భగవంతుడిపై శ్రద్ధ లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని, విజయాన్ని పొందలేడు. మోహం నాశనానికి కారణం. మనిషి దుఃఖాలకు మూలం అతని మోహమే. ఎంత ఎక్కువ మోహిస్తాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు. పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు, చింత భవిష్యత్తును సవరించలేదు. అందుకే వర్తమానంలో ఆనందించడమే జీవితంలో నిజమైన సుఖం. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నీకు సహాయం చేసేవాడిని నీవు సహాయం చెయ్యు, నిన్ను మోసం చేసేవాడిని వదిలే. నీవు గౌరవించబడని చోటెక్కడా వెళ్లకు, లేకపోతే జనం నిన్ను బలహీనుడిగా, మూర్ఖుడిగా భావిస్తారు. వర్షం లేని చోట పంటలు చెడిపోతాయి, సంస్కారం లేని చోట సంతతి చెడిపోతుంది. నాకు సమయం లేదు అని అంటున్న వాళ్ళ హృదయంలో నీ పేరు లేదని అర్థం. నీ మాటలు ఎంత తీయగా ఉంచుకో, తిరిగి తీసుకోవలసి వచ్చినా కసిగా అనిపించకూడదు. స్వాభిమానం కొంచెం ఉండాలి, లేకపోతే జనం నిన్ను నీ హక్కులు ఉన్న చోట కూడా అణచివేయడానికి ప్రయత్నిస్తారు. నీవు ఓడిపోకపోతే ఈ లోకంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు. బలహీనత నీది కాదు, నీ సమయం బలహీనమైనది. సమయం అందరిది మారుతుంది. నీవు నీ కర్మను చేసుకుంటూ పో. సంకటాలను చూడని వాడికి తన బలం ఎప్పటికీ తెలియదు. ఇతరుల బాధలను అర్థం చేసుకునేవాళ్ళు, దయ ఉన్నవాళ్ళు, గుండె నుంచి మంచివాళ్ళు మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇచ్చి గర్వపడకు. ఎవరికి తెలుసు
నీవు ఇస్తున్నావా లేక గత జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావా? గర్వం ఉన్నవాడి వంశం, సంపద, గౌరవం మూడు నాశనమవుతాయి. విశ్వాసం కలిగించాలంటే వాళ్ళ మాటలకు కాదు, వాళ్ళ చేష్టలకు శ్రద్ధ పెట్టు. శ్రీకృష్ణుడిలా అంటాడు, నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ బంధాల నుంచి విముక్తి పొందుతాడు. భగవద్గీతను చదివిదాన్ని ఆచరించేవాడు దుష్కర్మల ప్రభావం అంతా తొలగిపోతుంది. భాగ్యంలో ఉన్నది దానంతట అదే వస్తుంది, భాగ్యంలో లేనిది వచ్చినా పోతుంది. గాలి ఊపులు పడవను తప్పుదారి పట్టిస్తాయి, అలాగే మనిషి కోరికలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. సుఖంలో, దుఃఖంలో, గౌరవంలో, అవమానంలో శాంతంగా ఉండేవాడు నాకు ఎంతో ఇష్టమని కృష్ణుడంటాడు. ఈ సంసారం నా మాయే, ఈ సంసారం నా నుంచి పుట్టింది, నేనే దీన్ని పోషిస్తాను, నేనే దీన్ని నాశనం చేస్తాను. నేను భూత, వర్తమాన, భవిష్యత్తులోని అన్ని ప్రాణులను తెలుసుకుంటాను, కానీ నన్ను ఎవరు నిజంగా తెలుసుకోలేరు. సంబంధం నిలబెట్టడం ఆపేసిన వ్యక్తి ఆత్మగౌరవం ఎక్కడో గాయపడిందని అర్థం చేసుకో. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది, అహంకారం ఎప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది. కర్మే నీ గుర్తింపు, లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు. మంచి కర్మలు చేసినా జనం నీ చెడు మాటలనే గుర్తుంచుకుంటారు. అందుకే జనం ఏమంటారని ఆలోచించకు, ఎంత సాధ్యమో అంత నీవు నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే మనిషి నోటి నుంచే ఎక్కువ పాపాలు జరుగుతాయి. ఎవరినైనా మోసం చేయడం అనేది రుణం లాంటిది, అది నీకు ఎవరి చేతిలోనో ఒకరోజు తిరిగి వస్తుంది. మంచి దృష్టి అంటే నీ లోపాలను, ఇతరుల గుణాలను మాత్రమే చూసేది. సమయానికి తగ్గట్టు స్వభావం మార్చేవాళ్లను ఎన్నటికీ నమ్మకు. జీవితంలో ఎవరితోనూ నిన్ను పోల్చుకోకు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉత్తముడివి. అందరికీ జీవితాన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది, కానీ సమయాన్ని మార్చడానికి మళ్ళీ జీవితం దొరకదు. జరగబోయేది జరిగి తీరుతుంది, జరగనిది ఎన్నటికీ జరగదు. ఈ నిశ్చయం ఉన్నవాడికి చింతలు ఎప్పుడూ ఉండవు. మంచి నీతితో చేసిన పని ఎన్నటికీ వృధా కాదు, దాని ఫలం నీకు తప్పకుండా దొరుకుతుంది. నీవు ఈ రోజు చేసే కర్మఫలం రేపు నీకు లభిస్తుంది. నీవు ఈ రోజు అనుభవిస్తున్నది నీ గత కర్మల ఫలం. శ్రద్ధా భక్తితో నా భక్తి చేసేవాడికి అతనికి లేనిది నేను ఇస్తాను, అతని దగ్గర ఉన్నది నేను కాపాడతాను. ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకుంటే నీ జీవితం సార్థకమైనది అవుతుంది. కృష్ణుడు ఇలా అంటాడు, జీవితంలో అవకాశం దొరికితే ఎవరికైనా సారథిగా ఉండు, స్వార్థపరుడివి కాకు. ధర్మంతో నిండిన గుండె ధర్మాన్ని సలహా ఇస్తుంది, అధర్మంతో నిండిన గుండె అధర్మాన్ని సలహా ఇస్తుంది.